హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. బతుకమ్మ అంటేనే మనిషికి, మట్టికి, ప్రకృతికి ఉన్న సంబంధం. 9 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో తెలంగాణ ఆడపడుచులు 9 రకాల బతుకమ్మలను రకరకాల పూలతో పేరిస్తారు. అలాగే 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. 9 రకాల వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా 9 రోజులు జరుపుకునే పండుగలో మొదటి రోజును ఎంగిల్పూల బతుకమ్మ అంటారు. పిత్రమావాస్య అనగా మహాలయ అమావాస్య నాడు ఈ పండుగను జరుపుకుంటారు. గునుగపూలు, బంతిపూలతో బతుకమ్మను పేర్చుతారు. అలాగే నువ్వులు, నూకలు, బియ్యం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ మొదటి రోజున తమలపాకులు, తులసాకులు వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. అటుకుల బతుకమ్మ అని అంటారు. ఈ పండుగను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు తంగేడు పువ్వు, గునుగ పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు అలాగే అడవిగడ్డి పూలతో బతుకమ్మని పేరుస్తారు. సప్పిడిపప్పు, బెల్లం, అటుకులు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగ రోజు అటుకులు వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ విధియ రోజు చామంతి, మందారం, సీతజడ, రామవనం వంటి పూలతో ఈ బతుకమ్మను పేరుస్తారు. అలాగే ముద్దపప్పు, బెల్లం, పాలని నైవేద్యంగా సమర్పిస్తారు. 4వ రోజును నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఈ నానబియ్యం బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు తంగేడు పువ్వు, గునుక పూలతో బతుకమ్మను పేరుస్తారు. అయితే ఈ రోజున నానబెట్టిన బియ్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే నానబెట్టిన బియ్యాన్ని బెల్లంతో కలిపి చిన్న ముద్దలుగా చేసి వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. 5వ రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. ఈ పండుగను ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు తంగేడు, గునుక, చామంతి పువ్వులతో బతుకమ్మను పేర్చి ఉప్పుడు బియ్యం, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగలో అట్లను వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే 6వ రోజును అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు అమ్మవారు అలిగినట్లుగా భావించి బతుకమ్మను ఆడరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. ఈ పండుగను ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు చామంతి, గులాబీ పూలతో బతుకమ్మను పేర్చి పప్పు, బెల్లం నైవేద్యంగా సమర్పించి వాయనంగా సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి ఇచ్చిపుచ్చుకుంటారు. 8వ రోజును వెన్నముద్దల బతుకమ్మ అంటారు. దీన్ని ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు తంగేడు, గునుక, చామంతి, గులాబీ పూలతో బతుకమ్మను పేర్చి నైవేద్యంగా నువ్వులు, బెల్లం, వెన్న, నెయ్యి సమర్పిస్తారు. అలాగే నువ్వులు, బెల్లం కలిపి వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక 9వ రోజును సద్దుల బతుకమ్మగా ఆరాధించి అత్తారింటికి పంపుతారు. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి పెరుగన్నం, చింతపండు పులిహోర, సత్తుపిండిని సమర్పిస్తారు. అలాగే పసుపు, సత్తుపిండిని వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.